So next one is, what is the output of given code? So మనకు ఆల్రెడీ size of అనే ఆపరేటర్ తెలుసు. size of అనే ఆపరేటర్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ఏ పర్టికులర్ డేటా టైప్. మనకి ఇక్కడ క్యారెక్టర్ సైజ్ ఎంత 1 byte, ఇంటీజర్ సైజ్ ఎంత 2 bytes, ఫ్లోట్ సైజ్ 4 bytes, డబల్ సైజ్ 8 bytes, లాంగ్ ఇంట్ 4 bytes, అన్సైన్డ్ ఇంట్ 2 bytes. ఒక ఇంటీజర్ సమ్ ఆపరేటింగ్ సిస్టంలో 2 bytes ఉంటుంది, సమ్ ఆపరేటింగ్ సిస్టంలో 4 bytes ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? సో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? సైజ్ ఆఫ్ 10 అనేది ఏ టైప్? ఇంటీజర్ టైప్. కాబట్టి మనకి ఇంటీజర్ టైప్ యొక్క డేటా టైప్ ఎంత? 2. కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఆఫ్ 10.5. బై డిఫాల్ట్ మనకి 10.5 అనేది ఏ టైప్? సి లాంగ్వేజ్ బై డిఫాల్ట్ గా వన్ రియల్ నెంబర్ ఇస్ కన్సిడర్డ్ as డబల్ టైప్, నాట్ ఫ్లోట్ టైప్. డబల్. సో డబల్ సైజ్ ఎంత? 8 bytes. 8 bytes. కాబట్టి మనకి ఇక్కడ 28. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 28 వస్తుంది. ఆల్ట్ F9. సో మనకి ఇక్కడ ఇది ఇంటీజర్ 2 bytes, ఇది డబల్ 8 bytes. 28 is the output. ఆల్ట్ F9, yes, కంట్రోల్ F9, ఆల్ట్ F5. 28 is the output. /n లో n ఉంచేసాం, అందుకే n ప్రింట్ అయింది. కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో 28 is the output. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఇక్కడ సైజ్ ఆఫ్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ అని ఇచ్చాను అనుకోండి. సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ అని ఇచ్చాను. అందరూ ఏమనుకుంటారంటే ఇది క్యారెక్టర్ కదా, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏముంటాయి? క్యారెక్టర్. సో మన క్యారెక్టర్ సైజ్ ఎంత? 1 byte. బట్ ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఈక్వలెంట్ టు యాస్కీ వాల్యూ ఉంటుంది. అంటే మనకి స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఎంత? 97. అంటే ఇండైరెక్ట్ ఇక్కడ 97 రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ సైజ్ ఆఫ్ 97 అంటే ఇది ఇంటీజర్ గా తీసుకుంటుంది. సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఎంత? 2 bytes. ఇక్కడ 2 వస్తుంది. డబల్ అంటే 2.5. డబల్ సైజ్ ఎంత? 8 bytes. సో 8 వస్తుంది. మనకి ఒకవేళ ఫ్లోట్ కావాలంటే ఇక్కడ F తో ఎండ్ చేస్తే అప్పుడు ఫ్లోట్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ లాస్ట్లో F అని ఇస్తున్నాను. మనకు ఫ్లోట్ సైజ్ ఎంత? 4 bytes. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే 2, ఇది ఫ్లోట్ కాబట్టి ఇది 4 bytes. 28 is the output. కంట్రోల్ F9.